హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాడలు పచ్చిశనగపప్పు రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ విత్ చనాదాల్ రెసిపీ అండి. చాలా హెల్తీ రెసిపీ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అవైలబుల్గా ఉన్నప్పుడు మనం వాడుకుంటూ ఉంటే మంచిదండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. తీసుకుని బాగా వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. అరగంట నానబెట్టుకుని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు 100 గ్రామ్స్ అండి. బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. ఇది స్ప్రింగ్ ఆనియన్స్లో వచ్చిన ఆనియన్స్ అండి. ఉల్లికాడలంతా కట్ చేసుకున్నాను, కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. పైది వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. పై పొర ఒక్కటి తీసేసి కట్ చేసుకుంటున్నానండి. ఇంకా వాష్ చేయను ఇంకా, ఎందుకంటే పై పొర ఒక్కటి తీసేస్తున్నాం కదా, అందుకని మళ్ళీ వాష్ చేసే పని లేదు. ఇంకా అన్నీ ఇలా పై పొర తీసేసి కట్ చేసుకోవాలండి. చిన్నవి ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి. ఒక 5-6 కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తీసుకొని అన్నీ బాగా కట్ చేసుకోవాలండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఇదేమో ఫస్ట్ ఛానల్ అండి. ఇందులో కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. షార్ట్స్లో వచ్చేసి తాలీస్ పెడతానండి. రిలేటెడ్ వీడియో ఏమో లాంగ్ వీడియోలో ఉంటుంది. రిలేటెడ్ వీడియో చెక్ చేస్తే మీకు షార్ట్స్లో రిలేటెడ్ వీడియో చెక్ చేస్తే లాంగ్ వీడియో కనిపిస్తుంది అన్నమాట. అయితే మా సెకండ్ ఛానల్ వచ్చేసి ఎంఎస్కే క్రిష్ ఛానల్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అని మామూలుగా క్రాఫ్ట్స్ అప్లోడ్ చేస్తాను. ఒక 4 months గ్యాప్ వచ్చిందండి, మళ్ళీ క్రాఫ్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్లో మా పెట్టిది ఉంటుందండి. తర్వాత క్రాఫ్ట్స్ రిలేటెడ్ వీడియో ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన లాంగ్ వీడియో కింద ఉంటుంది. లాంగ్ వీడియో షార్ట్స్లో షార్ట్ చూపిస్తాను, ఆ తర్వాత రిలేటెడ్ వీడియోలో చూస్తే మీకు లాంగ్ వీడియో కనిపిస్తుంది అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ వీడియో క్రాఫ్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ ఒక 3 చిన్నవి తీసుకున్నాను. టమాటోస్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ అండి. మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకోవాలి. కాస్త పసుపు, కారం, ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నామండి, కారం కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. పక్కన వచ్చేసి పచ్చిశనగపప్పు ఉడుకుతుందండి. టమాటోస్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి.
కాసేపు మగ్గనివ్వాలండి. టమాటోస్ బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసేయాలండి. త్వరగా మగ్గిపోతుందండి. మగ్గిపోయిందండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము. అది ఇందులో కలిపేయాలండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుకి ఉప్పు కారం అంతా పట్టేంత వరకు మనం ఉడకనివ్వాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి పడాలి. అప్పటి వరకు స్టవ్ పైన పెట్టుకోవాలండి. కొంచెం నూనె తేలేంత వరకు పెట్టుకోవాలి. ఇంకా ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుందండి. చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.